నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇఫ్తార్ విందుకు పెద్ద మసీదుకు వెళ్లి 300 మందికి బియ్యం నిత్యావసర సరుకులతో పాటుగా మదర్సాకు 50,000 రూపాయలు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. గాంధీజీ సిద్ధాంతాలతో జీవితాంతం గడిపి మృతి చెందిన పసల కృష్ణభారతికు సంతాపాన్ని తెలియజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. వేముడల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన బొంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. జిల్లా అదనపు కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైనింగ్ హాల్ను ప్రారంభించిన జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ బాషా. బొలుసులమ్మ ఉగాది ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి పట్ల సంతాపం తెలిపిన బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి. రంజాన్ మాసం సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం రాత్రి స్థానిక పెద్ద మసీదు వద్ద 300 మంది పేద ముస్లింలకు బియ్యం నిత్యావసర సరుకులతో పాటుగా మదర్సాకు 50,000 రూపాయలు విరాళం ఇచ్చి ముస్లింల పట్ల తన ఔదార్యాన్ని నిరూపించుకున్నారు. రంజాన్ మాసం సందర్భంగా పెద్ద మసీదు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రతతో చేసుకునే ఇఫ్తార్ విందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రంజాన్ మాసం ఎంతో కఠినతరమైన ఉపవాసం చేసే ముస్లింలకు అల్లా అనుగ్రహిస్తాడన్నారు. మీరంతా నాకు మద్దతు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు చెబుతూ పదవి ఉన్నా లేకపోయినా మీతో తాను ప్రయాణిస్తానని అన్నారు. తాను పట్టణ చైర్మన్గా ఉన్నప్పుడు మసీదుకు పన్ను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. మళ్లీ పన్ను కట్టవలసిన నోటీసులు వస్తున్నందున కమిషనర్తో మాట్లాడి ఇక ముందు పన్ను లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, అడగర్ల సురేష్, గుండుమోగుల సురేష్, పిడుగు మోహన్ రావు, చాపల రమేష్, అడబాల మురళి, పాలూరి వెంకటేశ్వరరావు, నలగంచూరు రాంబాబు, సందక రమణ, మలపాక చిట్టి తదితరులున్నారు. తొలుత తాడేపల్లిగూడెం పట్టణ ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లింలు ఎంతో పవిత్రంగా చేసేటువంటి రంజాన్ ఈ నెలలో అల్లా దయతో మన ఖురాన్ని ప్రసాదించినటువంటి ఈ రోజుల్ని పవిత్ర మాసంగా అంతర్జాతీయంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ని నిర్వహించడం, దాంతోపాటుగా తోటి మిత్రులందరూ కలిసి కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఇఫ్తార్ విందు ఆరగించే కార్యక్రమాన్ని ఒక రివాజుగా మనం అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మరి మసీదులో నన్ను పిలిచి ఈ పవిత్ర రంజాన్లో మీతో పాటు భాగస్వామ్యం చేసిన మీ అందరూ కూడా మరొకసారి మీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రంజాన్ అంటే త్యాగానికి ప్రతీక, అలాంటి రంజాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అలాంటి ఏంటంటే మనలో ఉన్న కోరికల్ని మనలో కాల్చుకోవడం, మన దేహాన్ని మనం మరి పవిత్రంగా చేసుకోవడం, ఎలాంటి ఆలోచనలు మనలో రాకూడదనే మంచి ఆలోచనతో చేసే మరి ఈ పండుగని ఎంతో గొప్పగా మనం జరుపుకోవడంతో పాటుగా లేని పేదల ముస్లిం సోదరులందరికీ కూడా ఇవాళ ఈ నెలలో అవసరానికి ఉపయోగపడే బియ్యాన్ని కానీ అన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని మసీదులో తలపెట్టడం చాలా మంచి శుభ కార్యక్రమంగా నేను భావిస్తూ, ఎలాంటి మంచి పని చేయడానికైనా నేను ఆ రోజు ఉన్నాను, ఈ రోజు ఉన్నాను. ఈ అధికారం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి మీతో పాటుగా కలిసి ప్రయాణం చేయడానికి, కష్ట నష్టాలు పంచుకోవడానికి మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఎక్కువ మంది నాకు సపోర్ట్ చేశారు. మా జనరేషన్లో ఉన్న మరి చాలామంది పెద్దలు నాకు తెలుసు. ఇప్పుడంతా యంగ్ జనరేషన్లో నాకు పరిచయాలు పెద్దగా లేవు. అంటే లారీ ట్రాన్స్పోర్ట్కి అనుబంధమైనటువంటి ముస్లిం అంతా కూడా అంటే ఎక్కువ కష్టాలన్నీ చేసేది ముస్లిం సోదరులు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా మనకు మంచి ఫ్రెండ్స్, అన్నయ్య అనుకునే సంబోధన తప్ప
మా భాష నేను ఎప్పుడు కాయకలేదు ఈ రోజు వరకు. అంటే మా ఇద్దరికి అంత పరిచయం ఉండేది. ఆ రోజుల్లో లారీ ఓనర్స్ దగ్గర నుంచి మేము కలిసి ఉన్నాం. కానీ ఎప్పుడూ ఒక ఎమ్మెల్యే అనేది ఉండకపోయినా మీ కష్ట నష్టాల్లో ఎప్పుడూ ఉంటాం. ఖచ్చితంగా మీకు ఏ కష్టం రాకుండా అలా చూసుకుంటాడు. అదేవిధంగా నేను చేయవలసిన సహాయాన్ని కూడా నేను మీకు అందిస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి దీనికి మన టైంలోనే 2014-19లో మసీదుకి పన్ను రద్దు చేసాం. చాలా సంవత్సరాలుగా మీకు ఎలాంటి రసీదులు రాలేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ వస్తున్నాయని చెప్పి మరి మనకు చెప్పడం జరిగింది. దాని గురించి నేను కమిషనర్తో మాట్లాడాను. మీరేం కట్టవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా అది రద్దు చేయిస్తాం. అంతేకాని మదర్సాకి ఇవాళ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి ప్లాన్ లేకుండా కూడా ఇబ్బంది లేకుండా, అంటే జనాలకు ఇబ్బంది లేకుండా, అంటే మనం కట్టడం అనేది ప్రాణాల మీదకి రాకూడదనే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అలాంటి స్పెసిఫికేషన్తో మీరు మంచిగా కట్టుకోండి. అంతేగాని మనకి రేపొద్దున ఎలాంటి నష్టం జరిగినా దానివల్ల ఆ రోజు ప్లాన్ ఇవ్వకుండా ఆ రోజున్న ఎమ్మెల్యే లేకపోతే వీళ్ళు అడ్డం పడ్డారనే అపవాదం రాకుండా మీరు బాగా చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, దానికి ఆ రోజు నేను 50,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. అది రంజాన్లోనే మీకు ఇప్పుడే నేను అందజేస్తాను 50,000 రూపాయలని. గాంధీ సిద్ధాంతాల బాటలో నడిచి స్వాతంత్ర సమర యోధురాలు పసల కృష్ణభారతి మృతి తీరని లోటని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ కృష్ణభారతి తన సమీప బంధువని, తమ కుటుంబ శ్రేయోభిలాషని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన తల్లి గర్భంలోనే జైల్లోనే జన్మించిన కృష్ణభారతి తన జీవితాంతం తన పేరెంట్స్ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి దంపతుల ఆశయాల కోసం గాంధీజీ సూచించిన విలువలు సిద్ధాంతాలను పాటిస్తూ మృతి చెందిన పసల కృష్ణభారతి దేశమాత మెచ్చిన బిడ్డ అంటూ నివాళులర్పించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన ప్రాంతానికి అందరికి కూడా బాగా స్వాతంత్ర సమరయోధులుగా బాగా ఎరిగిన వ్యక్తి శ్రీ పసల కృష్ణమూర్తి గారి కుమార్తె. ఆవిడ పసల భారతి. ఆవిడ నిజంగా సమరయోధుడి కుమార్తెగా పుట్టి తన జీవితం 92 సంవత్సరాలు కూడా గాంధీ గారి సిద్ధాంతాలని అనుసరించి జీవితం గడిపిన మహానుభావురాలు. ఆవిడ జీవితం అంతా కూడా గోశాలలకి కానీ లేకపోతే అనాథశాలలకి అన్ని రకాలుగా కూడా సహకారం చేస్తూ గాంధేయ సిద్ధాంతాన్ని, గాంధేయవాదాన్ని మరి సంపూర్ణంగా మరి ఆవిడ అమలు చేస్తూ వచ్చిన వ్యక్తి. మరి ముఖ్యంగా ఆవిడ మా కుటుంబానికి ఎంతో శ్రేయోభిలాషి. మా భార్యకి స్వయంగా మేనత్త కూతురు అవుతుంది ఆవిడ. అంటే ఎప్పుడు మా యోగక్షేమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సంతోషపడే పరిస్థితి. ఇవాళ అటువంటి వ్యక్తి మరి గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఇవాళ ఆవిడ లేకపోవడం అన్నది మరి అందరికీ కూడా తీరని లోటు. ఆవిడ యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబానికి నా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత వాసిగా మరి వాళ్ళ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం అంటే సెకండ్ బార్డోలీగా భీమవరం జైల్లో తండ్రి గారు గడిపినప్పుడు అప్పటికే ఆవిడ తల్లి గర్భంలో ఉంది. జైల్లోనే ఆవిడ జన్మించడం జరిగింది. అందుకే ఆవిడకి భారత మాత పేరు, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు జైల్లోనే పుట్టాడన్న ఒక సందర్భంతో ఆవిడకి కృష్ణ భారతి అనే పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. మహానుభావురాలు. ఆవిడ లేకపోవడం అన్నది మనకి నిజంగా తీరని లోటు. ఆవిడకి ఆత్మకి శాంతి కలిగి వారి కుటుంబానికి నాకు ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దూరమైందని బుంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. సోమవారం ఆయన భీమడోలు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. భీమడోల్లో ఇటీవల నిర్మించిన రహదారులను, గుండుగోలును, మెటల్ రోడ్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా పొలసానిపల్లిలో ఆర్ఓ వాటర్ యూనిట్ను, ఆయుష్మాన్ మందిర భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు ప్రత్తి మదన్, టీడీపీ మండల అధ్యక్షుడు సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు మండలంలో 150 లక్షలతో ఏదైతే మనకి కాలనీలు ఉన్నాయో గతంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న కాలనీలు అన్నింటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయటం, అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో ఒక పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు, అలాగే మంచినీటిని ఇచ్చేటట్టు ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది. అలాగే భీమడోల్లో హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అన్నిటిని కూడా మేము అంతా కూడా రెక్టిఫై చేసి అన్నింటినీ కూడా మౌలిక వసతులు అలాగే దారులు అన్నింటిని కూడా ఏర్పాటు చేసేటట్టు, అలాగే ఈరోజు టీవీ డే సందర్భంగా ఈరోజు టీవీ డే క్యాంప్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్నీ ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా, ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఆ రోజు చేయడం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ మంచినీటిని కానీ అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళిక అంతా కూడా ఉంటుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత 5 ఏళ్ల కాలంలో చేయనటువంటి పనుల్ని ఈ 9 నెలల్లోనే పూర్తి చేయటం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాన్ని, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ గ్రామాలలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలన్నీ ముందుకు తీసుకువెళ్తున్నాం. తాడేపల్లిగూడెం అదనపు జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన న్యాయవాదుల డైనింగ్ హాల్ను జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషాతో పాటుగా సీనియర్ సివిల్ జడ్జి కోనపరెడ్డి మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీ అతిథులుగా పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిరిగినేడి విజయకృష్ణ, కండవల్లి మణిరాజు, కంకట శ్రీనివాస్, ప్రత్తిపాటి రత్నదీప్, ఈద్ ఫరూక్ బాబు, మద్దా శ్రీన్బాబు, మడికే సత్యవాణి, బండారు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి సికిందర్ బాషా మాట్లాడుతూ బార్ అసోసియేషన్ను అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. गुरु साक्षात् परब्रह्मा स्थलैरो अयं भूर्विश्वेदेव अधिकृतम् शुक्लयास्काया दाधारोधयामि ओम शुक्रज्योतिर्दाधैर्दासेद्धारम्बारे नमस्तः आपोष्ठामय भो आपो दिव्याधातिनः एतास्वर्णमादरात्थामि हस्तयोः हरिकुन्द्रप्यामि उद्धारकस्नानं रूपे చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ షెడ్ అనేది ఏర్పాటు చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ అడ్వకేట్స్ కానీ వచ్చే క్లయింట్స్కి, అడ్వకేట్ క్లర్క్స్కి ఒక మంచి ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా, చెట్ల నీడను కూర్చోకుండా ఒక షెడ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేసినందుకు బార్ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారికి, వారి టీంకి, వారి ఎగ్జిక్యూటివ్ బాడీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మంచి కార్యక్రమాలు జరిగి ఇంకా వచ్చే రోజుల్లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాలని చెప్పేసి తాడేపల్లిగూడెం అడ్వకేట్ అసోసియేషన్కి శుభాభినందనలు తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ప్రజల కోసం నిర్మించారో ఈ పార్టీ షెడ్ని మరియు ఇతరత్ర కార్యక్రమాలు కూడా నిర్వహించేలాగాను మంచిగా ఏర్పరచుకున్నారు. ఆ విధంగానే ఇది ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి మరియు అభివృద్ధి పనులకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సౌకర్యాలు కల్పించినటువంటి తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ కూడాను శుభాభినందనలండి. మరియు వీళ్ళందరికీ కూడా మంచిగా ప్రాక్టీస్ ముందు పెరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. షెడ్ నిర్మించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభినందనలు.
అలాగే ఇది ఎప్పటి నుంచో ఈ బార్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం వారి కళ ఇది. అది ఈ రోజుకి నెరవేరింది. అలాగే ఇది అందరి కృషితోటి ఇది నెరవేరింది అనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు కూడా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇంక మీకు ఏవైతే కావాలో అవి కూడా ఫ్యూచర్లో మీరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అట్లాగే మొత్తం అందరి ప్రాక్టీస్ కూడా బాగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పూర్తిగా మా జిల్లా జడ్జి గారు సికింద్ర భాష గారి ఆశీస్సులతోనే ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. మిగిలిన న్యాయమూర్తులు కూడా శంకుస్థాపన రోజు మనస్ఫూర్తిగా మాట్లాడి మీ సంకల్పం మంచిదైతే అవుద్దన్నారు. కరెక్ట్గా 14 రోజులు ఇది పూర్తి చేయడం జరిగింది. ఇందులో కూడా నేను ఇప్పుడు చెప్పాను న్యాయవాదులు ఎవరి దగ్గర కూడా ఒక డొనేషన్ కూడా తీసుకోలేదు. ఈ అవకాశం ఇచ్చింది మా జిల్లా జడ్జి గారికి. అలాగే ఆయన మనసులో ఒకటి ఉంది, ఆఫీసర్ క్లబ్ ఒకటి, సబ్ జైలు తోటి. అది కూడా మన కోర్టుకి అలాట్ అయిపోతే కోర్టు సువ్యశాలంగా ఉంటుంది. ఇది ఇన్ గేట్ అవుట్ గేట్ అవుతుంది ఉంది. అది కూడా సార్ ఇక్కడ ఉండగానే అది అవ్వాలని, నా తర్వాత వచ్చే ప్రెసిడెంట్ ఎవరైనా సరే దాన్ని కృషి చేయాలని, ఆ వచ్చే ప్రెసిడెంట్ కూడా నా సంపూర్ణ మద్దతు ఎలాగ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ప్రెసిడెంట్ అయిన కాంచి సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా 2 టిన్లు ఏర్పాటు చేయడం అవుతుంది. అది నేను ప్రాక్టీస్ చేసేంత వరకు కూడా అది నేను కంటిన్యూ చేస్తానని నేను చెప్తున్నాను. వాటరు అలాగే వచ్చే బాడీకి ఇబ్బంది లేకపోతే కనుక ఈ సంవత్సరం నేను అలాగా లోకాలతప్పుడు ఏర్పాటు చేస్తున్నాం విందు, అల్పాహార విందు. అలాగే కోర్టు వారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఎన్నిసార్లు పెట్టమన్నా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనం ఇక్కడ రూపాయి సంపాదిందాం, ఈ రూపాయి మన క్లయింట్లకి పెట్టే అవకాశం కోర్టు వారు ఇస్తున్నారు మనకి. కొంత ఇక్కడ ఖర్చు పెట్టి కొంత ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నది. కానీ ఈ అవకాశం ఏంటంటే మీరు అందరి సంకల్పం నేను చేయగలనన్నారు కాబట్టి చేయగలిగినది. ఇది నా ఒక్కడి కృషి కాదు, మా కమిటీ సభ్యులందరూ కృషి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ గారు బార్ అసోసియేషన్లో ఉన్న మిగులు నిధులతోటి మరియు ఆయన సొంత నిధులతోటి అలాగే కార్యవర్గ సభ్యుల నిధులతోటి ఈ షెడ్డు నిర్మాణం చేయటం జరిగింది. ఇతరులు ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోవటం ఈ షెడ్డు నిర్మాణం కోసం చేయలేదు. ఆయన ఇది దిగ్విజయంగా మరి సభ్యులందరూ ఆయనకి సహకరించి ఈరోజు జిల్లా జడ్జి గారు సికింద్ర భాష చేతుల మీదుగా మరి ఇది ప్రారంభోత్సవం కావటం మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అదే విధంగా ఈ షెడ్ని క్లయింట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే న్యాయవాదులు, ముఖ్యంగా వాళ్ళకి లంచ్ ప్లేసు ఇది. అలాగే క్లయింట్లు కూర్చుని మాట్లాడుకోవడానికి న్యాయవాదులతోటి ఈ ప్రాంగణం చాలా ఉపయోగపడుతుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేశాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల సందర్భంగా సోమవారం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజీ స్వాగతం పలికారు. అనంతరం ఈతకొట్ట తాతాజీ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. ఈతకొట్ట తాతాజీ వెంట బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, దువ్వ శ్రీను, ఎం సురేష్ రెడ్డి, రామగాని సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, గరగా ప్రసాద్ తదితర బీజేపీ నాయకులు ఉన్నారు. బలుసులమ్మ తల్లి ఎంత గొప్ప విశేషం అంటే, మరి నేను చైర్మన్గా 2005-2010 చేసేటప్పుడు అమ్మవారు చిన్న గదిలో అప్పుడు ఎప్పటి నుంచో అక్కడ ఉంటూ పెద్దలు, ఊరు పెద్దలు దానికి చిన్న గుడి కట్టి ఆవిడ పూజించడం జరుగుతుంది. ఏవైనా ఇక్కడ జాతర చేయాలో సంకల్పం ఇప్పుడు పట్టణ ప్రజలు రావటం, అప్పుడు రావూరి పాండు గారు ఆధ్వర్యం కూడా ఆయన కూడా రావటం, అప్పుడు దాన్ని ప్రారంభించి గుడికి రంగులు వేయటానికి ప్రారంభించడం 1-2 సంవత్సరాలు నేను కూడా రంగులు వేయించడం జరిగింది. ఏవైనా దీన్ని జాతర చేయాలి అందరూ ఆలోచనతో 2014లో మరి ప్రజలు ఊహించిన విధంగా తాడేపల్లిలో పెద్ద ఎత్తున జాతర జరగడం. మరి అప్పుడు అమ్మవారు ఆ జాతర అయిన తర్వాత ఆవిడ శాంతి రూపాయలు మారిన తర్వాత అదే విగ్రహాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరిచి ఇక్కడ గుడి కట్టి మరి మన పెద్దలు, గౌరవనీయులు, కీర్తియేసులు పైరుగొండ మాణిక్యాలరావు గారు సహకారంతో అప్పుడు ఈ గుడికి నిధులిచ్చి దీనికి ఎంతో ఎత్తున ఆయన సహకారం అందించి ఈ గుడికి అద్దె ఎత్తున కడతం జరిగి అమ్మవారిని అక్కడి నుంచి అదే అమ్మవారికి తీసుకొచ్చి శాంతులు పెడతమే కాకుండా నిత్య ధూపదీప నైవేద్యాలతో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమం చేస్తూ అంజిగారి కమిటీ ద్వారా మరి కళ్యాణ మండపం కూడా పెద్ద ఎత్తున కడతం, అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ ఉగాది పండుగ సందర్భంగా మరి 24 నుంచి 31 దాకా పూజా కార్యక్రమం
30 విశేషంగా భక్తుల దర్శనార్థం అమ్మవారికి ఇక్కడ ఉగాది సందర్భంగా 4వ తారీఖున వేలాది మంది అన్న సమారాధన. ఇందులో భక్తులు మరి విశేషంగా పాల్గొని ఏదైతే మనం జాతరకు చూపించామో భక్తులకి అమ్మవారికి మన భక్తి చూపించామో అదే రకంగా మరి ఈ సంవత్సరం జరగబోయే ఉగాది ఉత్సవం అంతకింత ఘనంగా చేసుకుంటే నిన్న ఎమ్మెల్యే గారు ప్రకటించారు రాబోయే రోజుల్లో జాతర. ఈ జాతరను విజయవంతం అయ్యి అమ్మవారికి మళ్ళీ శాంతంగా ఆవిడ మనసు ఎప్పుడైతే ఉప్పొంగిందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆవిడ ఆయురారోగ్యాలు అష్టాశలు ధనధాన్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి నియోజకవర్గ సత్యామల నుంచి అభివృద్ధి పదవిలో తీసుకెళ్లాలని అమ్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ బొలసలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సారథ్యంలో 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు విశేషమైన ఉగాది మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ఇచ్చేసిన మన అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాధాజీ గారు, సురేష్ గారు, ఇతర బీజేపీ నాయకులు అందరూ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి వ్యాపారాలు అన్నీ కూడా బాగుండాలని బొలసలమ్మ తల్లి మరి ఉత్సవాలని అత్యంత వైభవపేతంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీను గారి సారథ్యంలో సోదరుడు అధ్యక్షులు శ్రీరంగం అంజిబాబు గారు మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ కొత్త ప్రభుత్వంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కూడా మరి గతంలో ఎంతో అద్భుతంగా పనిచేసినటువంటి శ్రీరంగం అంజిబాబు గారిని మరలా అధ్యక్షుని చేసి కమిటీని అంతా కూడా ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అందరినీ కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని మరి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేసే విధంగా వారి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. ఉదయం 8 గంటలకి కలశారాధనతో అభిషేకాలతో మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని బీజేపీ మహిళా మండలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పొద్దున్న 8 గంటలకల్లా దేవాలయం దగ్గరికి వచ్చి మీరు ఈ యొక్క కలశారాధనలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ పాల్గొన్న మన కార్యకర్తలు మహిళా మండలందరూ ముఖ్యంగా మీ పక్కన ఉన్న మీ వీధిలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్పి భారీ ఎత్తున తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డీమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. మీరు ఈ పురపాలక సంఘానికి చెల్లించవలసిన 2024-25 వరకు చెల్లించవలసిన ఆస్తి పనులు, నీటి పనులు, ఖాళీ స్థలం పనులు వితిన్ సకాలంలో అంటే వితిన్ 4 days మాత్రమే టైం ఉంది కనుక ఈ 4 రోజుల్లోనే చెల్లించి మీరు తగిన రసీదు పొందవలసిందిగా తెలియజేయడమైంది. అట్లు ప్రజలు చెల్లించని బకాయిదారులపై జేపీఎం యాక్ట్ 1965 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడను. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా రద్దు చేసి వాటర్ సప్లై డిస్కనెక్షన్ చేస్తాం. అలాగే మీ యొక్క ఏమైతే మేము సర్వీసెస్ ఇస్తున్నామో అవన్నీ కూడా నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటాం. కనుక ప్రజలు బకాయి పడిన ప్రజలందరూ కూడా గమనించి ఈ పురపాలక సంఘానికి తక్షణమే ఆస్తి పనులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తున్నాను. ఇట్లు కమిషనర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించి గాంధేయవాదిగా పసల కృష్ణభర్తి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సంతాపం తెలియజేశారు. గో సంరక్షణకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. ప్రధాని మోడీ కూడా ఆమెను సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. కాగా తన మేనత్త పసల కృష్ణభారతి మృతి పట్ల బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి సంతాపం తెలియజేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగులను గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. గ్రామ సర్పంచ్ పీతల బుచ్చిబాబు, మాజీ ఉప సర్పంచ్ చిక్కాల చిరంజీవి, గ్రామ జన సైనికులు, కూటమి నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మాజీ ఉప సర్పంచ్ చిక్కాల చిరంజీవి మాట్లాడుతూ ఎంతో నిజాయితీతో అవినీతికి అవకాశం లేకుండా గ్రామ ఆదాయానికి సహకరిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అందరూ ఐక్యమత్యంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, పుట్టూరి రాంబాబు, ఉప్పలపాటి సత్యనారాయణ, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకటరామయ్య, మట్టా రామకృష్ణ, సందక రమణ, ఆరుగోలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మా ఊరు ఇచ్చేసిన సందర్భంగా కోరి ఈయన మీద ఆయన నెగ్గిన తర్వాత లారీ ఓనర్స్కి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంత క్రితం అయితే ఎన్ని డబ్బులున్నా ఈ లారీ ఓనర్స్ గ్రావెల్ తోలిచ్చుకుని బిల్లులు చేయించుకున్న సందర్భం ఉంది. ఈయన అలా కాకుండా మన బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు అలా కాకుండా ఒరే మీ ఊరు డబ్బులు నాకెందుకురా, మీ ఊరు డబ్బులు మీరు అభివృద్ధి చేసుకోండి, మీరు అందరూ కూటమిగా ఐకమత్యంగా ఉండి ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ రూపంగా ఖర్చు పెట్టుకోండి, అదే కాదు నేను దేంట్లోనూ కూడా ఒక రూపాయి నాకు అవుతుంది, శుభ్రంగా అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఎంతో పెద్ద మనసుతో చెప్పారు. అదే రకంగా ఈరోజు మన ఎస్సీ సోదరులకి 3 లక్షలు, అలాగే మన బీసీ సోదరులకి 2 లక్షలు, అలాగే మన కాపు శ్మశాన వాటికి కూడా ఆయన అనుకుండి మొత్తం మాస్టర్ గారు శుభ్రంగా చేశాడు. అలాగే ఒక 5 లక్షలు శంకరం గారు బిల్లు పెట్టారు. అలాగే మన ప్రెసిడెంట్ గారు కూడా దాంట్లో రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే కాకముందు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కాకముందు కూడా గ్రాంట్ తెప్పిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. అలాగే మా కాపు శ్మశానం ఎలా సుందరవరంగా ఉందండి. అక్కడ ఇలాగ అందరూ ఐకమత్యంగా ఉండి మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన అందరినీ కోరిపేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మాదిరిగానే ఈ సోమవారం కూడా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. టిడ్కో గృహ లబ్ధిదారుల నుండి రోడ్లు, డ్రైనేజీలపై ఫిర్యాదులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ నేతల రాజు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు శ్రీమన్నారాయణ, సోమేశ్వరరావు, అంగన్వాడీ సూపర్వైజర్లు, హౌసింగ్ అధికారి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 2 గంటల వరకు లేదా 1 గంట వరకు మీ యొక్క దరఖాస్తును బట్టి ఈ పురపాలక సంఘ కార్యాలయంలో పీజీఆర్ సిస్టమ్ అంటే పబ్లిక్ గ్రీవెన్సల్ సిస్టమ్ కార్యక్రమం నడుస్తుంది. దాంట్లో భాగంగా మీరు అందరూ వచ్చి వివిధ దరఖాస్తుల రూపంలో మీ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. అది త్వరితగతిన పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఇది మార్చి నెల, ఈవేళ 24
ఒక 6 రోజులు మాత్రమే ఉంది. మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి పన్నులు, వివిధ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులు మొదలుగున్నవి పురపాలక సంఘానికి వితిన్ ది టైంలో చెల్లించాలి. ఆ చెల్లించిన పక్షంలో మీ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా నిలుపుదల చేయడానికి మరి చట్ట ప్రకారం మేమే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని, అలాగే ఈ వితిన్ ద 3-4 డేస్లో టైం ఉంది కనుక ప్రజలందరూ కూడా మీ యొక్క బకాయిలను వెంటనే పురపాలక సంఘ కార్యాలయంలో కానీ సచివాలయాలకు కానీ వెళ్ళి ఈ పన్నులు చెల్లించి తగిన రసీదు కూడా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అప్పుడు మేము ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రసీదు లేని పక్షంలో మేము చెల్లించాము అంటే మాకు తెలియదు. ప్రతిదీ కూడా మీరు పన్ను చెల్లించి రసీదు పొందాలి. అలాగే మాకు బకాయి ఉన్న ఆస్తి పన్నులు, నీటి పన్నులు కూడా చెల్లించాలి. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే వాటర్ ట్యాక్స్ డిస్కౌంట్ చేస్తాం. మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మీ ఎలక్ట్రికల్ కనెక్షన్ డిస్కౌంట్ చేయమని కూడా డిపార్ట్మెంట్కి రాసే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉత్తర్వు ప్రకారం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఆలయం నుంచి గరగ నృత్యాలతో పాతూరు పుట్టింటికి బొలుసులమ్మ గుడి వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం పాసంవారి ఇంటి వద్ద పాన్పు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈవో చంద్రశేఖర్, పట్నాల రాంపండు, నీలం సురేష్, గుండుమోగుల సురేష్, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, అడ్డల నరసింహరావు, అడ్డల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అది వాయిస్ తీస్తున్నాడు మనోడు చెప్తే నేను వేరే దగ్గరికి వెళ్ళాను, నేను చెప్తాను అన్నాడు. మేనోలే ఎవరో శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు అమ్మవారిని గుడి దగ్గర నుంచి, పెద్ద గుడి దగ్గర నుంచి అమ్మవారి పుట్టిల్లైన పాతూరులో ఉన్న కాశీ గారి ఇంటి వద్ద పాన్పుకు తీసుకొచ్చారండి. చక్కగా ఇక్కడ మహిళా సోదరీమణులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి పాన్పు కార్యక్రమంలో చక్కగా పాల్గొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, ప్రసాదాలు సమర్పించి, పానకము చలుడు పానకాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారండి. మన తాడేపల్లిగూడెం స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన బొలుసులమ్మ తల్లి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉగాది ఉత్సవాలని అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఉగాది ఉత్సవాలు పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. పుట్టింటి వారైన బొలుసులమ్మ తల్లికి పుట్టింటి వారైనటువంటి పాసివారి ఇంటి దగ్గర పాన్పు వేయటం జరిగింది. అనంతరం పాతూరు పురవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ ఉత్సవాలలో ఫస్ట్ పాతూరు రావడం, అమ్మవారు పాతూరు ఆడపడుచు కాబట్టి ఇది ఆనవాయితీగా వస్తుంది. అలాగే పుట్టింటి వారైనటువంటి పాసిం కాశీ గారి ఇంటి దగ్గర అత్యంత వైభవంగా ఈరోజు పాన్పు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాతూరు పెద్దలు, అలాగే పాతూరు ఆడపడుచు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉగాది ఉత్సవాలు, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు అందరూ కూడా భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పుట్టింటి బొలుసులమ్మ పాన్పు కార్యక్రమం పాసిం బజ్జీ గారు అబ్బాయి కాశీ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పుట్టింటి బొలుసులమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 9 రోజులు నవరాత్రులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మా మిత్రులు రామాంజనేయులు గారు చేసే ఈ మంచి కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగ సంక్షేమాలని, అలాగే అమ్మవారి యొక్క కార్యక్రమాలు బాగా జరిగితే తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండే ఒక మంచి సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ 9 రోజుల ఉత్సవాలు కానీ, అలాగే 4వ తారీఖున మహాకుంభ నివేదన సుమారు 25,000 మందికి ఏర్పాటు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక
పాతూరులో ఉన్నటువంటి మన అమ్మవారి పుట్టింటి వారు పాసిం వారి ఇంటికి అమ్మవారిని పానుపుకి తీసుకురావడం జరిగింది. పాసిం కాశీ గారి ఇంటికాడ ఇవాళ అమ్మవారికి ఎంతో ఘనంగా స్వాగతం పలికి అమ్మవారికి పానుపుని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించడం జరిగింది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో మా తమ్ముడు శ్రీరంగం అంజిబాబు గారు ఆలయ నిర్వాహకులుగా ఉన్నటువంటి ఆలయంలో ఎంతో దేదీప్యమానంగా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి ప్రజల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మీరందరూ సహకరించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల పాత్ర కావాలని కోరుకుంటూ స్థానిక సాలిపేట రామాలయం వద్ద సోమవారం ఉదయం శ్రీరామనవమికి సంబంధించి రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రాష్ట్ర టైలర్స్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర దంపతులు, దిలీప్, శంకు, సంజయ్, రజా దంపతులు, గోల్డ్ గణేష్ యూత్ సర్కిల్ సభ్యులు రవి, సాయి, అప్పన్న, రమణ, జగదీష్, సురేష్, అభి, సీరపు కృష్ణ, కె ప్రమోద్, భాస్కర్, సందీప్, శ్రీను, బండిరాజు, భద్ర, రమేష్, సుబ్బు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 10వ తేదీన స్వామివారి ఊరేగింపు, 15న అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శాసమాల రోడ్లో ఉన్న రామాలయం వద్ద ఈరోజు ఆట పాడటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వ్యాపారస్తులందరికీ ముందుగా ఆ శ్రీరాముని దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ 6వ తారీఖు జరిగే శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం, అలాగే 10వ తారీఖు వచ్చి స్వామివారి ఊరేగింపు, 15వ తారీఖు వచ్చి అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మూలంగా ఈరోజు ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు గుడికి రంగులు వేయడం తలపెట్టాం. అలాగే 6 దాతలు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాను. ఆ ఇచ్చిన భక్తులందరికీ కూడా ఎల్లవేళ ఆ శ్రీరామచంద్ర ఆశీస్సులు ఉండాలి. అలాగే మా శాసమాల రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో వ్యాపారాలు క్లిష్ట పరిస్థితిగా ఉన్నాయి. కానీ ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల పూర్వ వైభవం రావాలని శాసమాల రోడ్డు కోరుకుంటూ ఆ శ్రీరామ దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మన స్థానిక 9వ వార్డులోని శేషమహల్ రోడ్లో గల మన రాముల వారికి రాట మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన స్వర్ణకారులందరూ కూడా, అలాగే ఇక్కడ చేస్తున్న షావుకారులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే పంతులు గారు కూడా ఇక్కడ ఆయన వయసు పెద్ద పడినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన గుడి విషయంలోని ఎంతో కృషి చేస్తూ గుడి అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడుతున్నారు. ఆయన ఎన్నోసార్లు సహాయ సహకారాలు ఈ గుడికి కావాలమ్మా అని చెప్పి అడిగారు. అది ఈ సంవత్సరం మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి గుడికి ఏదైతే కావాలో అది మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ రాట మహోత్సవాలు అందరూ విచ్చేశారు. ఇక్కడ అందరూ కూడా స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు, ఈ దాతలు కొంతమంది సహకారాన్ని కూడా అందించారు. శాసమాల రోడ్లో గల శ్రీ సీతారామాలయం శ్రీరామనవమి సందర్భంగా రాట పాతడం జరిగింది. ఈరోజు ఈ శాసమహల్ రోడ్డు మొత్తం ఇంత అభివృద్ధిలో ఉందంటే కారణం ఈ శ్రీరాముల వారి దయని నా నమ్మకం. ప్రతిదీ కూడా ఇక్కడ ఏది అనుకుంటే అని జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది దానికి తోడు ఈరోజు మన శాసమహల్ రోడ్డు మన డిఎస్ చెరువు వరకు ఉన్న ప్రతి షాపు కూడా అభివృద్ధిలోనే ఉంటుంది. 6వ తారీఖు శ్రీరామనవమి అండ్ 10వ తారీఖు ఊరేగింపు, 15వ తారీఖు అన్నదానం. ఇవన్నీ కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రిలయన్స్ ట్రెండ్స్లో ప్రిన్స్ మహేష్ బాబు సితారాలు బ్రాండ్ అంబాసిడర్లుగా నటించిన యాడ్ను పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ సింగం త్రిమూర్తులు ఆవిష్కరించారు. మహేష్ బాబు అభిమానులు రిలయన్స్ ట్రెండ్స్ ఉద్యోగులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సింగం సుబ్బారావును రిలయన్స్ ట్రెండ్స్ మేనేజ్మెంట్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో పల్లి రాజేష్, నాగూర్, సురేష్, ప్రేమ్ కుమార్, ప్రసాద్, సింగం పట్టాభి, వి శేషు, అభి, కిరణ్, మున్నా తదితరులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెంలోని మంచి వస్త్రాలయం, అదేవిధంగా దానికి ట్రెండ్స్కి మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అలాగే మా సీతారా గారు ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిగూడెంలోని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాయ్స్కి వీళ్ళందరూ కూడా చక్కగా మామూలుగా ఈ ట్రెండ్స్ని మెయింటైన్ చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మహేష్ బాబు గారు ఈ ఒక్క ట్రెండ్స్ బ్రాండ్ అంబాసిడర్గానే కాకుండా ఆయన చంటి పిల్లలకి 4500 మందికి గుండె ఆపరేషన్ చేసిన ఘనత కూడా మహేష్ బాబు గారికి తక్కుద్ది. అలాంటి వ్యక్తి ఆయన డీసెంట్ హీరో, అంటే అందరిలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో, ఎవరికి పోటీ లేనటువంటి హీరో అయినా అందరూ కూడా అటు లేడీస్లో కానీ అలాగే మామూలుగా మా మహేష్ బాబు ఫ్యాన్స్లో కానీ ముందుకు దూసుకున్నటువంటి మహేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ట్రెండ్స్ టీమ్ అండ్ ఎంటైర్ మేనేజ్మెంట్. ఇందాక మేనేజర్ అన్నట్టు తెలుగు పరిశ్రమలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నటువంటి ఘట్టంనేని మహేష్ బాబు గారు అండ్ వాళ్ళ డాటర్ సితారా మ్యామ్ ఇద్దరు కూడా బ్రాండ్ అంబాసిడర్గా యాడ్ చేసిన ఫస్ట్ యాడ్ ఇది. వీరిద్దరూ కూడా ఈ ట్రెండ్స్ యాడ్కి చేయటం అలాగే బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ స్టోర్ తాడేపల్లిగూడెంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని దానికి మా మహేష్ ఫ్యాన్స్ అంతా కూడా సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా ప్రతి మనిషికి కావాల్సింది భక్తి అనేది. సో మా మహేష్ బాబు గారు ఏది చెప్తే మేము అది ఫాలో అవుతాం బికాజ్ ఆఫ్ మై హీరో, మై రోల్ మోడల్ అయినా. సో మా టీం ఎంటైర్ టీం అందరూ కూడా ఆల్రెడీ మా సుబ్బారావు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా తీసుకునే డ్రెస్సే కాబట్టి మన ట్రెండ్స్లో తీసుకుని మా వంతు సపోర్ట్గా మేము మా హీరో గారికి సపోర్ట్గా ఎట్లయితే మీకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారో మా వంతు సపోర్ట్గా మా టీం అంతా కూడా మీ అందరికీ మీ వ్యాపారం సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ట్రెండ్స్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ ఆల్సో లోకల్ టీమ్. థ్యాంక్ యూ. సో మన రిలయన్స్ ట్రెండ్స్లో రీటైల్లో చాలా చాలా అత్యంత వేగంగా ఉన్న రీటైల్ మార్కెట్లో మన రిలయన్స్ ట్రెండ్స్ ఒకటి. సో మనకి ఇది తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 25న మనకి స్టోర్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఈ రోజున ఏంటంటే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే కొడుకు మన మహేష్ బాబు గారు సో మనకి ట్రెండ్స్కి అంబాసిడర్గా వచ్చారు. సో మహేష్ బాబు గారు ఒకలే కాకుండా అండ్ వాళ్ళ డాక్టరు అంటే సితారా గారు కూడా మనకి అంబాసిడర్గా వచ్చారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఒక బిగ్ స్టార్ తెలుగు బిగ్ హీరో మనకి ట్రెండ్స్కి అంబాసిడర్గా ఉంటుందంటే మామూలు విషయం కాదు. సో ఇది మేమేంటంటే మా స్టోర్లో ఈ మహేష్ బాబు గారిది ఇనాగ్రేట్ చేయడానికి మనం సింగం సుబ్బారావు గారు అండ్ త్రిమూర్తులు గారు సో మనకి వీళ్ళ చేతుల ద్వారా మనకి ఇది ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా మారిశెట్టి వెంకట రమణారావు దంపతులు, వారి కుమారుడు సత్యసాయి కుమార్ దంపతులు, పదం కుమార్ గుప్తా, నాగసూర్య కళా దంపతులు, ద్వితీయ కుమార్తె సౌభాగ్యలక్ష్మి దంపతుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ మారిశెట్టి వెంకటరమణరావు చిన్ని గారు, వారి ధర్మపత్ని రాజరాజేశ్వరి దంపతులు, వారి కుమారుడు, వారి అల్లుడు కూతురు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. అలాగే అన్న సమారాధన అన్ని దానిలో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నారు. అలాగే వచ్చే శుక్రవారం నాడు మాస శివరాత్రి కావున భక్తులు గమనించి మాస శివరాత్రి సందర్భంగా మన దేవాలయం నందు మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఉదయం 8 గంటలకి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని 50 మంది భక్తులు సద్వినియోగం చేసుకుని శుక్రవారం స్వామివారిని దర్శించుకుని ఆరోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి నేపథ్యంలో సోమవారం స్థానిక 5వ వార్డు పసల కృష్ణమూర్తి ప్రాథమిక పాఠశాలలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె కుమారి, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, సత్యవతి, రత్నకుమారి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా 2 పూట్ల తరగతులు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎంఈఓకు స్కూల్ అధినేత ఫిర్యాదు చేశానని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ హనుమంతరావు తెలిపారు. దీనిపై వారు స్పందించి 1 పూట తరగతులు జరిపేందుకు నిర్ణయించారని తెలియజేశారు. ఇటువంటి విషయాల్లో ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.